1 మినిట్ కూడా ఫోన్ చూడకుండా ఉండలేకపోతున్నారా? ఎప్పుడు ఏ మెసేజ్ వచ్చిందా అని ప్రతిసారి ఫోన్ చెక్ చేస్తున్నారా? గంటలు గంటలు కాల్స్ తో బిజీగా గడుపుతున్నారా? కొంచెం కూడా రెస్ట్ లేకుండా ప్రతిదీ మొబైల్లోనే చూస్తున్నారా? సో మొత్తానికి ఫోన్ కి అడిక్ట్ అయ్యారనమాట. తప్పులేదులే, అందరితో పాటే మీరు ఉన్నారు. కానీ మన అందరికంటే డిఫరెంట్ గా ఓ అమ్మాయి ఆలోచించింది. తాను మిగతా వాళ్ళందరిలా కాకుండా కొంచెం స్పెషల్ అన్నమాట. అసలు ఆ స్పెషల్ ఏంటి? అంత స్పెషల్ గా ఏం చేసింది? తనెవరో తెలుసుకోవాలనుందా? అయితే ఈ వీడియో మీరు ఖచ్చితంగా చూడాల్సి. సో చాలా మంది ఫోన్ లో ఎక్కువగా ఏం చూస్తారు? ఏ రీల్స్, బి న్యూస్, సి వాట్సాప్, డి వాల్ పేపర్. మీ ఆప్షన్ ని కామెంట్ లో తెలుపగలరు. ప్రస్తుత డిజిటల్ యుగంలో టెక్నాలజీ వినియోగం ఎంతగా పెరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. స్కూల్ పిల్లలకి గేమ్స్ ఆడనిదే నిద్రపట్టదు. కాల్ మాట్లాడకపోతే ప్రేమికుల పరిస్థితి ఆగమాగం అవుతుంది. బంధుమిత్రుల మంచి చెడ్డలు తెలుసుకోవాలంటే ఫోను, ఎగ్జామ్ రిజల్ట్ తెలుసుకోవాలంటే ఫోను, సినిమా టికెట్, ట్రైన్, ఫ్లైట్ టికెట్ ఏది బుక్ చేసుకోవాలన్నా ఫోన్ లేకుంటే చాలా ఇబ్బంది. ఆఖరికి డబ్బులు పంపాలన్నా, మెడిసిన్స్ కొనాలన్నా, న్యూస్ చూడాలన్నా, ఏది కావాలన్నా ఫోనే ఇంపార్టెంట్ అయిపోయింది. అరచేతిలో ఉంటూ నిత్యం ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇచ్చే ఫోన్ వల్ల ఇబ్బందులు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో టెక్నాలజీ వినియోగం పెరుగుతున్న కొద్దీ పుస్తకాల మీద ఉన్న ఆసక్తి చాలా మందికి తగ్గుతుంది. ఫలితంగా ఆందోళన, నిరాశ, నిస్పృహలకు లోనవుతున్న వారెందరో ఉన్నారు. బుక్ రీడింగ్ మీద ప్రత్యేకించి యూత్ చాలా వరకు ఇంట్రెస్ట్ తగ్గిపోయింది. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పూట పడుకునేంత వరకు నిత్యం ఫోన్ తోనే గడుపుతుంటున్న ఈ రోజుల్లో ఓ యువతి చేసిన పని చూస్తే షాక్ అవ్వాల్సింది. ఆఫీస్ కి వెళ్తూనే బుక్ చదువుతూ పూర్వి అందరి దృష్టిని ఆకర్షించింది. అది హైదరాబాద్ మెట్రో ట్రైన్ లో. తోటి ప్రయాణికుల్లో చాలా వరకు ఫోన్ లో బిజీగా ఉంటే పూర్వి మాత్రం బుక్ చదువుతూ కనిపించింది. ఈ విషయం గురించి తనని అడగ్గా బుక్స్ అంటే చాలా ఇష్టమని, బుక్స్ చదవడం వల్ల నాలెడ్జ్ గెయిన్ చేయడంతో పాటు మనసు కూడా చాలా ఉల్లాసంగా ఉంటుందని చెప్పుకొచ్చింది. గుజరాత్ నుంచి వచ్చి ఏపీలో స్థిరపడ్డట్టుగా తాను చెప్పింది. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ అవుతోంది. ఎంతో అందంగా ఉన్న తను అందమైన పనులే చేస్తుందని కొందరు కామెంట్ చేస్తుండగా, మరికొందరేమో ఫోన్, బుక్ రెండూ ఒకేసారి యూజ్ చేస్తున్న మల్టీ టాలెంటెడ్ పర్సన్ అంటూ కామెంట్ చేస్తున్నారు. సో ఇది ఇవాల్టి ఇంట్రెస్టింగ్ వీడియో. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.